సింగరేణి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ఇంటి దొంగల భరతం పట్టాలని సింగరేణి ఉద్యోగులు కోరారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియాలో ₹1 విలువైన కాపర్ వైర్, ఇనుప సామాగ్రి చోరీ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై పలు కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సింగరేణి ఏరియా వర్క్ షాప్, KTK 5 ఇంక్లైన్, KTK OC2 వ్యయ క్వార్టర్స్ లో వరుస దొంగతనాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. జిల్లా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సింగరేణి యాజమాన్య అధికారుల తీరును చూసినట్లయితే భూపాలపల్లి ప్రజానికం అంతా కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటి దొంగలను ఈశ్వరగూడ పట్టలేని చందంగా ఇక్కడ సింగరేణి యాజమాన్యం తయారైంది. సింగరేణి యాజమాన్యమే ముఖ్యంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి పెద్ద అధికారులే మైన్ల మీద ఉన్నటువంటి కాపర్ దొంగతనం పాల్పడడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఈరోజు 5 ఇంక్లైన్, 8 ఇంక్లైన్, 1 ఇంక్లైన్ ఇతర మైన్లో ఉన్నటువంటి కాపర్ వైర్ను మరి యాజమాన్యానికి తెలియకుండా దొంగసాటుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సొమ్ము చేసుకొని సుమారు ₹1 సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ సింగరేణి యాజమాన్యం. మరి దీన్ని చూస్తున్నా కూడా మరి ఎందుకు ప్రశ్నిస్తలే అని చెప్పేసి మేము GM గారిని అడుగుతున్నాం. సింగరేణి GM గారికి పలుసార్లు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఈరోజు కాపర్ వైర్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటారని. గతంలో కూడా దొరికినటువంటి సందర్భం ఉన్నది. అప్పుడు తూతు మంత్రంగానే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున కాపర్ వైరు దొంగతనం చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా GM పైన కానీ ఇక్కడ అమ్ముకున్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము CMD గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఇక్కడ చూసినటువంటి అధికారులపై చర్యలు తీసుకున్నంత వరకు కూడా భూపాలపల్లి యువత తరపున కూడా ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి అవినీతి అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సింగరేణి యాజమాన్యం పైన, GM పైన, అదేవిధంగా ఇక్కడ అధికారులు చాలామంది కార్మికులు కష్టపడి వాళ్ళ చెమటొడితే రక్తంతో ఈరోజు సంస్థను ముందుకు తీసుకుపోతుంటే అలా ఉన్నటువంటి అధికారులు ఈరోజు వాళ్ళ జీతంతో కాకుండా అత్యధిక సొమ్ము కోసం ఆశపడి ఈరోజు కాపర్ వైర్ను అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటి దొంగలను ఖచ్చితంగా పట్టుకొని శిక్షించేంత వరకు కూడా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏరియాలో అన్ని గనులు డిపార్ట్మెంట్లలో అనేక సార్లు దొంగతనాలు జరిగినాయి. ఈ దొంగతనాలను అరికట్టడంలో సింగరేణి యాజమాన్యం సంపూర్ణంగా విఫలమైంది. కొన్నిసార్లు ఆ దొంగల్ని పట్టుకున్న తర్వాత యాజమాన్యం ఆ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుని తొలగిస్తే రాజకీయ జోక్యంతో మళ్ళీ వచ్చి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తీసేసి మళ్ళీ వాళ్ళు పరోక్షంగా దొంగతనాలు జరగడానికి సహకరిస్తున్నట్లుగా మాకు అర్థమైంది. ఇటీవల KTK OC2లో ఒక దొంగతనం జరిగినప్పుడు సెల్ ఫోన్ కింద పడి దొరికిపోతే దానికి సంబంధించిన వ్యక్తులందరినీ సింగరేణి యాజమాన్యం దొరకబట్టి విచారించి ఆ సంబంధిత వ్యక్తుల్ని తొలగిస్తే మళ్ళీ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ డిపార్ట్మెంట్ కొనసాగించాల్సి వచ్చింది. సింగరేణి సంస్థలో ఉన్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో 30% పర్మనెంట్ కార్మికులు, 70% ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉండడం వల్ల ఆధిపత్యం అనేది సింగరేణి యాజమాన్యానికి వాళ్ళ మీద లేదు. కంపెనీ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ సెక్యూరిటీ ప్రైవేట్ గార్డులను ఇవ్వడం మాత్రమే ఆయన బాధ్యత, కానీ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేయాలి, ఎక్కడెవరు పనిచేయాలి నిర్ణయించాల్సిన ఆయన కాదు. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతుందంటే సతీష్ అనే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్టర్ పెట్టుకున్న మనిషి తోటి సింగరేణి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సింగరేణి సూపర్వైజర్లు జమీదారులు చేయాలని చెప్పినా పట్టించుకుని కారణంగా ఏకఛత్రాధిపత్యంతో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులని ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి తనకు అనుకూలమైన వ్యక్తుల్ని దొంగతనాలకు అవకాశం చూడబెడుతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కూడా అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఉద్దేశపూర్వకంగా కొద్ది మందిని మాత్రమే కంటిన్యూస్గా డ్యూటీలు ఇస్తూ వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని సతీష్ అనే కాంట్రాక్టరు సూపర్వైజరు ఆయన ఎంప్లాయ్మెంట్ చేస్తుండ్రని చెప్పి ఆ డిప్లాయ్మెంట్లో మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్పారు. ఈ విషయాన్ని SODGM గారి దృష్టి తీసుకపోతే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గారికి సింగరేణి నిబంధనల ప్రకారం జమీదారులను డిస్ట్రిబ్యూషన్ చేయాలని కోరినప్పటికీ ఇప్పటికీ అది అమల్లోకి రాలేదు. జమీదారులను మేము అడిగితే జమీదారులు కూడా